సో గైస్ అప్పుడెప్పుడో కట్ చేయలేకపోయిన గుమ్మడికాయకి ఇప్పుడు వైభవం వచ్చేసింది. సో నేను నాకు కామెంట్స్లో అయితే భలే ఫన్నీగా చెప్పారు. ఒకళ్ళేమో పగలు కొట్టేయాలని, ఒకళ్ళేమో కట్ అవ్వదని, ఒకళ్ళేమో మా మమ్మీ అయితే అసలు కట్ చేయకూడదు, కట్ అవ్వదు అని చెప్పేసి చెప్పారు. సో అయినా సరే నేను ఎట్లా కట్ చేస్తే ఇది ఇంకా ఏంటంటే పండలేదు, సో తినడానికి రెడీగా లేదు. అందుకని నేను కుక్కర్లో స్వీట్ చేస్తున్నాను, గుమ్మడికాయ స్వీట్ చేస్తున్నాను. మొదలెట్టారా అమ్మ పొద్దున్నే? మీకోసమే అత్తయ్య, గుమ్మడికాయ స్వీట్ తినాలన్నారుగా, నైట్ కేజీ వండుతున్నా. కేజీ ఏం చేస్తావు? ఎందుకు అంతెందుకు వండుతావు? అది గుర్తొచ్చిన ప్రతిసారి తింటాను. వండడానికి అయితే రెడీ అయిపోయాను, కానీ కుక్కర్లో పెట్టిన తర్వాత ఎన్ని విజిల్స్ రావాలో నాకు తెలియట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కుక్కర్లో మా అత్త అన్నం వండనియదు. అత్తయ్య గారు వచ్చారా? ఏం చేస్తున్నావమ్మా? అదే అత్తయ్య గారు, ఇది పండలేదు కదా మొన్న వాళ్ళ దగ్గర కొంటే, ఉడకబెడదామంటేనేమో ఉడకదేమో అని ఉడకనని చెప్తుంది. అది కుక్కర్లో పెట్టా. మొదలెట్టారా పొద్దున్నే? అవునత్తయ్య, అంటే ఎందుకు ఇప్పుడు మీకు కావాలంటే అప్పుడు అక్కడ అరుగుల మీద అట్లా ముచ్చట్లు వేసుకోవడానికి, ఇప్పుడు మాకు లేరు కదా, ఏదైనా ఉంటే ఇన్స్టా ఫ్రెండ్స్కి మేము షేర్ చేసుకుంటాం అత్తయ్య. ఏదో ఒకటి ఏడవండమ్మా. ఈ కుక్కర్ మూత ఎవడు కనిపెట్టాడు, పట్టట్లేదు అసలు. ఇన్స్టా రీల్స్ మీద పెట్టిన ఫోకస్ దీని మీద పెడితే పట్టిద్దేమో. అదా నువ్వు పెట్టవచ్చు, పెట్టు. నేను దాని మీద పెట్టలే కదా ఫోకస్. పెట్టు, ఇప్పుడు పెట్టు. పట్టిందిలేండి. గుడ్. దీని చేత రోజు వంట చెప్పు.